హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా మంథనికి సంబంధించిన అంశాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మంథనిలో పోలీస్ రాజ్యం నడుస్తూ ఉన్నది. ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అవుతోంది. ప్రశ్నిస్తే కేసులు, పోలీసుల అధికార దుర్వినియోగం, అదేవిధంగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఒక విధంగా చూసుకున్నట్టయితే అడుగు బయట పెడితే ఇక్కడ మరి పోలీసు కేసులను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతూ ఉన్నది. వాళ్ళే దాడులకు పాల్పడుతూ ఉంటారు కాంగ్రెస్ నాయకులు, వాళ్ళే ఉల్టా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఈ రకంగా మరి ఏదైతే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినా, అదేవిధంగా ఇక్కడ స్థానిక మంత్రికి సంబంధించిన అంశంలో ఆయన పాలనా వైఫల్యాలను ప్రశ్నించినా కూడా వాళ్ళెవ్వరూ కూడా చేతికి మట్టంటకుండా కేవలం పోలీసులతోటి అక్రమ కేసులు పెట్టించి వేధిస్తూ ఉంటారు. ఒకవైపు రాజ్యాంగం చేతబట్టుకొని మరి ఇక్కడ రాహుల్ గాంధీ తిరుగుతూ ఉంటే, ఇక్కడ మంథనిలో మాత్రం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉన్నది. రాజ్యాంగం ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన మరి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ అన్నింటినీ కూడా తుంగలో దొక్కుతూ ఉన్నారు. మంత్రిలో చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఈ విషయానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలను కనుక ఒకసారి పరిశీలించినట్టయితే తప్పుడు కేసులకు భయపడేది లేదు. గోదావరికని మంచిర్యాల ఏసీపీలు పోలీస్ వ్యవస్థని అపహాస్యం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వెళ్ళి శాల్వాలు కప్పించుకుంటున్నారు. ఆ శాఖకు మచ్చ తీసుకువస్తున్నారు. తప్పుడు కేసులపై డీజీపీ, సీఎం, గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. అధికార పార్టీ నాయకుల కనసైగల్లో పనిచేస్తూ పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఘాటుగా విమర్శించారు. అయినా ఆ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసులు కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వెళ్లి శాల్వాలు కప్పించుకోవడంపై డీజీపీ, సీఎం, గవర్నర్, చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేస్తామని, అలాగే వీటన్నింటిపై అన్ని వేదికలను ఆశ్రయిస్తామని చెప్పారు. మంత్రిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరికని మంచిర్యాల ఏసీపీలు పోలీస్ వ్యవస్థని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక వార్డు మెంబర్గా కూడా గెలవని కాంగ్రెస్ నాయకుని ఇంటికి వెళ్ళి మరీ శాలువాలు కప్పించుకోవడమే అందుకు నిదర్శనం అని చెప్పారు. ఆ ఇద్దరు వ్యవహరించిన తీరు పోలీస్ శాఖకే మచ్చ తెచ్చేలా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరి పేర్లు చెప్తే ఆ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న రామగిరి మండలానికి చెందిన పూదరి సత్యనారాయణ గౌడ్ అంటే నేనే టీజీ టీవీ పెట్టడమే ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కంటగింపుగా మారింది. ఏదైతే టీజీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, అదేవిధంగా మంత్రి ఎమ్మెల్యే ఉన్నటువంటి ఇక్కడ ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తే మరి ఏ విధంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు వివరిస్తా. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 6 నెలల కాలంలో 9 కేసులు నమోదు చేశారని, ఒకటే అంశంపై 4 కేసులు బుక్ చేశారన్నారు. ఒకే అంశంపై కేసులు పెట్టవద్దన్న నిబంధన ఉన్నప్పటికీ ఆ ఏసీపీలు బేఖాతరు చేశారన్నారు. కోర్టులు వ్యవస్థలు ఉన్నాయనే విషయాన్ని మరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మంత్రిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించడం సరికాదని చెప్పి సూచించారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ పోలీస్ స్టేషన్లకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూడా బోర్డులు పెట్టాల్సి వస్తుందని చెప్పి నిన్నటి రోజున తీవ్రంగా హెచ్చరించారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక వీళ్ళిద్దరూ, ఈయన గోదావరికని ఏసీపీ, ఈయన మంచిర్యాల ఏసీపీ, ఈయన ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు, మరి ప్రజాప్రతినిధి కూడా కాదు. వీళ్ళు మరి ప్రజాప్రతినిధి కాకుండా అధికారులకు శాల్వాలు కప్పితే తప్పేంటి అని అంటే, అధికారులను గౌరవించడం ఎవరికైనా అది మర్యాద, అందులో తప్పు లేదు. కానీ వీళ్ళిద్దరూ ఆయన నివాసానికి వెళ్ళి మరి శాల్వాలు కప్పించుకుంటా ఉన్నారంటే ఈ పోలీసులు పారదర్శకంగా వ్యవహరిస్తారు, తటస్థంగా వ్యవహరిస్తారు, మరి ఇక్కడ న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని ఏ విధంగా నమ్ముతాం? ఇక్కడ కాంగ్రెస్ నాయకుల కనుసన్నలలో పోలీసులు మరి ఏసీపీ స్థాయి అధికారులే మరి ఇక్కడ కేవలం ప్రజాప్రతినిధి కూడా కాదు, మరి పుట్టమధు మాటల ప్రకారం చూసుకున్నట్టయితే కనీసం వార్డు మెంబర్ కూడా కాదు, ఆయన ఇంటికి వెళ్ళి మరి శాలువాలు కప్పించుకుంటా ఉన్నారంటే ఇక్కడ స్థానిక ఎస్ఐలు, సిఐలు మరి ఇక్కడ ఈ నాయకుడు ఏది చెప్తే అది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. కేసు పెట్టమంటే పెట్టుడు, తీయమంటే తీయడం, పూర్తిగా కేవలం మరి పోలీస్ స్టేషన్ అనే బోర్డులే ఉన్నాయి. కానీ అందులో ఉన్న మరి ఇక్కడ ప్రధానంగా ఎవరైతే ఎస్హెచ్ఓలు ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళ కింద పనిచేయాల్సిన వాళ్ళు మరి వీళ్ళ ఆదేశాల మేరకు, లేదంటే కాంగ్రెస్ నాయకుల ఆదేశాల మేరకు మరి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఈ రకంగా మరి ఇక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు పోలీసులు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కేసుల పరంపరను కనుక ఒకసారి చూసుకున్నట్టయితే
22 జూన్ 2024 రోజున మొట్టమొదటిగా కేసు నమోదు చేసిండ్రు. ఇక్కడ ఆయన కేసు పెట్టిన ఆయన ఏంటంటే రత్నాపూర్ శివారు సర్వే నెంబర్లో 2 ఎకరాల 26.5 గుంటల భూమికి సంబంధించి ఆయన సర్వే చేయిస్తూ ఉంటే మా బావకు ఆయనకు మధ్యలో ఉన్న గలాటాకు సంబంధించి సర్వే చేయిస్తూ ఉంటే అక్కడికి సర్వే కాడికి వెళ్తే మన మండల సర్వేయరు మరియు అతని సహాయకునితో భూమి కొలతలకు రాకుండా వారిని పంచనామా చేయకుండా అడ్డుకొని విధులకు ఆటంకం కల్పించిందట. విధులకు ఆటంకం కల్పిస్తే ఎవరు ఫిర్యాదు చేయాలి? మండల సర్వేయర్ ఫిర్యాదు చేయాలి, లేదంటే అతని సహాయకుడు ఫిర్యాదు చేయాలి. ఆమె సహాయకుడు మరి ఒక భూమికి సంబంధించిన వ్యక్తి, అది కూడా ఎన్నడూ జరిగింది 23/5/2024 రోజు జరిగితే దీన్ని 22/6 నెల రోజుల తర్వాత ఆయనకు విధులకు ఆటంకం కలిగిందని మరి ఈయనకు తెలిసింది. పాపం అప్పుడు తెల్లారి తెలవలే, ఆ రోజు తెలవలే. మరి అక్కడ మండల సర్వేయరు చిన్న ఫిర్యాదు కూడా అయ్యలే. మరి ఈ మాట కాంగ్రెస్ నాయకులకు తెలిసింది. ఓహో, అక్కడికి వచ్చిండు కదా, మనం ఒక కేసు పెట్టచ్చు, ఎందుకు పోనిస్తావు, అవకాశం దొరికితే కేసులు పెట్టాలి కదా అని ఈయనకు పురికొల్పితే మరి నెల రోజుల తర్వాత ఈయన ఫిర్యాదు చేస్తే ఈ ఫిర్యాదు మీద మరి ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేసిరు 294. ఇది మరి దీనికి సంబంధించి రాజ్యాంగం ఇక్కడ ఏదైతే స్వేచ్ఛ కల్పిస్తూ ఉన్నదో మరి దానికి సంబంధించి జీవించే స్వేచ్ఛ ఆర్టికల్ 21 ప్రకారం మరి ఏదైతే రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు రాజ్యాంగాన్ని, మరి ఆర్టికల్ 21 ప్రకారం అంబేద్కర్ కల్పించిన జీవించే స్వేచ్ఛను కూడా హరించి వేస్తాండ్రు. ఇది మొదటి ఫిర్యాదు అయితే. రెండోది ఇదైతే ఇంకా విచిత్రం. మరి ఇక్కడ సోషల్ మీడియాలో ఏదైతే నయీం తరహాలో ఆగడాలు జరుగుతూ ఉన్నాయని అంటే దానికి మరి ఇక్కడ నాగపల్లికి చెందిన మొహమ్మద్ చాంద్ పాషాకు మా నయీం పేరు తీస్తావా నువ్వు అన్నాడో, మరి మా కులపోనికి సంబంధించి మతపోనికి సంబంధించి అన్నాడో, లేదంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ నాయకుడు ఆయనకు ఆయన ప్రధాన అనుచరుడు, దాంతో ఈయన ఆదేశాల మేరకు ఆయన ఫిర్యాదు చేయడం, దాని మీద మరి ఇక్కడ కేసు నమోదు చేయడం. సోషల్ మీడియాలో మరి ఎవరిని ఉద్దేశించి ఏ ఒక్కరి పేరు తీయకున్నా కూడా మరి ఇక్కడ సంబంధించి దీని మీద కేసు చేసిర్రు. మరి ఇక్కడ ఆర్టికల్ 19 ఏం చెప్తాంది? భావ ప్రకటన స్వేచ్ఛ. మరి ఏది భావ ప్రకటన స్వేచ్ఛ? ఇక్కడ మరి మంతన్లో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇక్కడ దీని మీద కూడా కేసు నమోదు చేసిండ్రు. ఆ తర్వాత మరి ఇక్కడ ఏదైతే నేను మరి అక్కడ ప్రధాన చౌరస్తా పన్నూరు నుంచి వస్తూ ఉంటే నా కారును మరి సుమారు 30 మంది కాంగ్రెస్ నాయకులు అడ్డగించి నా మీదే దాడికి ప్రయత్నం చేసి ఆ తర్వాత నేను ఫిర్యాదు చేస్తే నా మీద ఎవడైతే దాడికి పాల్పడడానికి ప్రయత్నం చేసిండో వాని మీద కేసు కూడా నమోదైంది. కానీ మరి ఈ నాయకుని కనసన్నలలో లేదంటే మంత్రి తమ్ముని ఆదేశాల మేరకు పోలీసులు నా మీద SC ST కేసు నమోదు చేసిండు. ఎవడైతే నాతో గొడవ పెట్టుకున్నాడో వాడు SC కాదు, మరి అందులో ఉన్న వేరే ఒక ఎవరైతే ఆపడానికి వచ్చిందో గొడవను సద్దుమనగడానికి ప్రయత్నం చేసిండో ఆయన్నే తీసుకుపోయి నా మీద కేసు పెట్టించారు. SC ST కేసు నమోదైంది. ఆ తర్వాత మరి ఇక్కడ రాజ్యాంగంలో కల్పించే ఇంకొక హక్కును కనుక చూసుకున్నట్టయితే ఆర్టికల్ 21 ప్రకారం ఆర్టికల్ 20 ప్రకారం ఒక నేరానికి ఒకటే శిక్ష, ఒకటే కేసు కంటే ఎక్కువ నమోదు చేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మంతనిలో ఐలి ప్రసాద్, ముత్తారంలో దొడ్ల బాలాజీ, కమాన్పూర్లో ఇనగంటి భాస్కర్ రావు, అదేవిధంగా రామగిరిలో గంట వెంకటరమణారెడ్డిలు వీళ్ళు మరి ఏదైతే ఫిర్యాదు చేసిందో అందులో నేను చేసిన నేరం ఏంటంటే చల్ల నారాయణ రెడ్డి మరి తనను ఏదైతే పుట్టమదను చంపడానికి ఆయన మీద దాడి చేయడానికి పురిగొల్పిండు శ్రీధర్ బాబు. ఆ రోజు మేము ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళినాం. మా ముత్తారం మండలానికి మా వాహనాలు ఢీకొనడంతో మేము రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చినాం. మరి ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహించిండు ఆ రోజు శ్రీధర్ బాబు అని చెప్తే ఆ విషయాన్ని TGTVలో నేను ప్రసారం చేస్తే దాని మీద కూడా కేసు నమోదు చేసిరు. 4 పోలీస్ స్టేషన్లలో చల్లనారాయణ రెడ్డి మీద, నా మీద 7 పోలీస్ స్టేషన్లలో చల్లనారాయణ రెడ్డి మీద కేసు నమోదైంది. ఒకటే అంశానికి సంబంధించి 7 కేసులు, నా మీద 4 కేసులు పెట్టిండు. పోలీసుల అత్యుత్సాహం, స్వామి భక్తి ఇగో ఈ రకంగా ఉన్నది మంతనిలో. ఆ తర్వాత మరి ఇక్కడ ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని అంబేద్కర్కు దండ వేసి అక్కడ మరి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి అక్కడ ప్రసంగిస్తే దాని మీద మరి ఇక్కడ ASI ద్వారా
పిటిషన్ తీసుకొని దీని మీద నాతో పాటు ఇంకా 6 మీద మా నాయకుడు పుట్ట మధుకర్ మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు. నిన్నటికి నిన్న సంబంధం లేని ఒక ఆస్తి ఎవరైతే జీపీఏ చేసిండో, జీపీఏ ఎవరికైతే ఇచ్చిండో ఆ జీపీఏ ఇచ్చిన వ్యక్తే నాది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్నాడు. మరి నువ్వే జీపీఏ ఇచ్చినావు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దానిలో నేను సాక్షిగా ఉంటే నేను పార్ట్నర్ అని చెప్పి నేను చీటింగ్ చేసిన అని చెప్పి ఆ వ్యక్తి అది ఆల్రెడీ కోర్టులో నడుస్తూ ఉన్నది. మరి ఇక్కడ సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి నా మీద ఫోర్జరీ కేసు నమోదు చేసిండు. మరి ఫోర్జరీ కేసు అని పోలీసులే నిర్ధారణ చేస్తే మరి ఆ కోర్టులో కేసు ఎందుకు అక్కడ మరి ఇక్కడ వాళ్ళు ఐఏ వేస్తే దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి వచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయ్యి మరి ఎవరైతే బుద్ధ ఉదయ్ అదేవిధంగా నరసింహారెడ్డి కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. ఐఏ పెండింగ్లో ఉన్నది, అది ఆల్రెడీ కోర్టు విచారణలో ఉన్నది. దానికి సంబంధించిన ఒరిజినల్ రిసిప్ట్ కూడా కోర్టులో ఉండగానే దానికి సంబంధించిన జిరాక్స్ ప్రతిని తీసుకొచ్చి ఫోర్జరీ చేసిందని ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అత్యుత్సాహంతో పోలీసులు ఇక్కడ ఫోర్జరీ చీటింగ్ కేసు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో పోలీసులు ఏ విధంగా ఉన్నారు, మరి ఏ విధంగా నడుస్తూ ఉన్నది ఇక్కడ వ్యవస్థ అంటే ఇగో ఈ రకంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లలోకి వెళ్ళి శాల్వాలు కప్పించుకుంటూ ఉంటే, ఇంత బహిరంగంగానే శాల్వాలు కప్పించుకుంటూ ఉంటే వీళ్ళు ఏ విధంగా గూడు పుటాన్ని చేస్తూ ఉన్నారో ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. మంత్రిలో పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. అందుకే నిన్నటి రోజున పుట్ట మధుకర్ గారు హెచ్చరించిండ్రు, ఖచ్చితంగా మరి గతంలో 2010లో కూడా ఇదే రకంగా పోలీసులు వ్యవహరించిండ్రు. అనేక అక్రమ కేసులు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఆ రోజు ఉన్న ఎస్ఐకి మరి ఇక్కడ కాంగ్రెస్ కండువా కప్పాల్సి వచ్చింది. ఈరోజు ఏకంగా మీ పోలీస్ స్టేషన్లకే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలని బోర్డులు ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా మీ పోలీసు వ్యవస్థను మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రిలో జరిగే దుర్మార్గాన్ని మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్త మరి అందరి కన్ను ఇటు పడే విధంగా చేస్తాం. మీ పోలీసులు చేస్తున్న దుర్మార్గాన్ని మరి ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్కు, అదేవిధంగా చీఫ్ జస్టిస్కు, గవర్నర్కు, సీఎంకు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా పంపిస్తాం, నేషనల్ బీసీ కమిషన్ కూడా పంపిస్తాం. ఖచ్చితంగా ప్రతి వేదిక ద్వారా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గ పనులను మరి ఖచ్చితంగా ఎండగడతాం, మీ వెంట పడతాం. అవసరమైతే మరి ఇక్కడ మీరు ఏ విధంగానైతే వేధిస్తూ ఉన్నారో మీ ఉద్యోగాలు పోయే వరకు కూడా మీ వెంటబడి మరి ఖచ్చితంగా దీని మీద మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఈ రకంగా మంతనిలో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ రకంగా అక్రమ కేసులు పెట్టుకుంటా వస్తున్నారంటే మరి ఇక్కడ మేము చేసిన నేరం ఏంది? కనీసం అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో తిట్టిండ్రన్న కేసు కూడా ఒక్కటి కూడా లేదు. దీనిలో కేవలం సోషల్ మీడియాలో పెట్టిందని, లేదంటే తప్పుడు కేసులు పెట్టడం, లేదంటే విధులకు ఆటంకం జరిగిందని ఒక ప్రైవేట్ వ్యక్తి ఇస్తే విధులకు ఆటంకం కలిగిందని కేసు ఎట్లా నమోదు చేస్తారో మరి పోలీసులకే తెలవాలి. సోషల్ మీడియాలో పెడితే భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించి వేస్తూ ఉన్నారు ఇక్కడ పోలీసులు. ఈ రకంగా పోలీసులు కేసులు పెట్టి వేధించి కనీసం ఏదైతే ప్రతిపక్ష నాయకులు నిరసన తెలిపితే దాని మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. మొన్న టీవీ కేసు నాయకులు మరి ఇక్కడ ఏదైతే పిలుపు మేరకు టీఆర్ఎస్ పిలుపు మేరకు అక్కడ సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తే వాళ్ళ మీద పూర్తిగా మొత్తం న్యూసెన్స్ కేసు పెట్టిండు. మరి ఇక్కడ ఏదైతే అక్కడ దుకాణదారులను బెదిరించిందని చెప్పి కేసులు పెట్టిండు. ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి ఏదైతే ప్రజలకు మరి ఇక్కడ శాంతి భద్రతల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసులు ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ నాయకుల కనుసన్నలలో కాంగ్రెస్ నాయకులు కేవలం పోస్టింగ్ల కోసం, వీళ్ళకి రావాల్సిన పోస్టింగ్ల కోసం ఉన్నతాధికారులే ఈ రకంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లకి వెళ్ళి శాల్వాలు కప్పించుకుంటా ఉన్నారంటే ఇంకా కింది స్థాయి అధికారుల పరిస్థితి ఏంది? ఈ రకంగా ఇలా ఇంటికి వెళ్ళి శాల్వా కప్పించుకుంటే ఇక్కడ ఉన్న మరి ఎస్హెచ్ఓ మరి ఎస్ఐ స్థాయి వ్యక్తులు ఈయన ఆర్డర్ వేస్తే చేయాలనా లేదా? ఎందుకంటే మా పెద్ద సారే వాళ్ళ ఇంటికి పోయి మరి ఇక్కడ జాగిర పడతా ఉన్నాడు, మేమెంత అని చెప్పి ఈయన ఆర్డర్ వేస్తే ఎవరిని లోపల ఏమంటే వాళ్ళని లోపల, ఎవరిని బయటకు ఇడిచిపెట్టమంటే వాళ్ళని బయటకు ఇడిచిపెట్టడు. ఇక్కడనైతే పోలీస్ స్టేషన్లలో అసలు బీఆర్ఎస్ వాళ్ళు పోతే కనీసం పిటిషన్లు కూడా తీసుకుంటలేరు. పోస్టు చేయాల్సి వస్తుంది ఈ దుస్థితి. అక్కడ ఇచ్చేస్తే ఇక్కడ మరి ఇక్కడ ఈ దుస్థితి ఓన్లీ ఎస్ఐ స్థాయిలో ఉన్నదా అంటే ఇక్కడ చూసుకుంటే ఏసీబీ స్థాయి, ఆఖరికి సిపి గారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్న ఆయననే మరి ఇక్కడ శ్రీధర్ బాబు దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడు గంటలు. ఇంకా ఆయన దగ్గరికి పోయినా న్యాయం ఏ విధంగా జరుగుతుంది? అందుకే నేషనల్ హ్యూమన్ రైట్స్కు, నేషనల్ బీసీ కమిషన్కు, అదేవిధంగా లోకాయుక్తకు, అదేవిధంగా మనం ఇక్కడ తెలంగాణ
మానవ హక్కుల సంఘానికి, అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్కు, గవర్నర్కు ఈ ఫోటోలు పంపిస్తాం. పోలీసులు ఏ విధంగా అక్రమ కేసులు పెడతానో పంపిస్తాం, ఏ విధంగా సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మారుస్తూ ఉన్నారు, ఏ రకంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారో పూర్తి సాక్ష్యాధారాలతోటి వాళ్ళు చేసే ఆగడాలన్నిటిని కూడా ఖచ్చితంగా మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసి వాళ్ళకు కూడా శిక్షలు పడే వరకు, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు వెంటాడతాం, ఖచ్చితంగా వేటాడతాం. మిమ్మల్ని కూడా వదిలిపెట్టేది లేదు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా రెడీ, మీరు జైలుకు పంపాలి, మేము జైలుకు పోవాలి. మీ అక్రమ కేసులలో మీరు మమ్మల్ని జైలు పంపి మాకు శిక్ష పడడో, లేదంటే మీ ఉద్యోగం పోవడో, మీరు ఏదైతే చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసు పెట్టినో కోర్టులో పెండింగ్ ఉన్న అంశాన్ని తీసుకొని మా మీద సంబంధం లేని, ఆస్తికి సంబంధం లేని నన్ను పార్ట్నర్గా చూపించారు. మరి ఆ ఆస్తిని మీరు నాకు వంచేయాలి. పోలీసులే దీనికి మరి నన్ను పార్ట్నర్ని చేసింది కాబట్టి నాకు ఆ ఆస్తిని వంచేయాల్సిన బాధ్యత కూడా పోలీసులదే. మరి అక్కడ వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఆ కేసు కోర్టులో నడవాలి. అయితే నాకు శిక్ష అన్నవాడాలి, లేదంటే ఈ విషయంలో మీ ఉద్యోగం అన్నవ్వాలి. దానిలో విషయంలో దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి వేధించాలని మేము కూడా మరి ఇక్కడ చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఎంతకాలం ఈ విధంగా వేధిస్తారు? పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే అది మరి ఖచ్చితంగా ఎదురుదాడి చేస్తుంది. మీరు కూడా ఈ రకంగా ఏదైతే కాంగ్రెస్ నాయకుల కనుసన్నలలో పనిచేస్తూ ఈ రకంగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటా, ఉన్నతాధికారులు ఏం చెప్తే అది ఇక్కడ ఎస్ఐ సిఐ స్థాయి నాయకులు చేస్తే ముందుగా బలయ్యేది మీరు అనే అంశాన్ని అయితే ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.